స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా మొత్తము తడిచి ముద్దైంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే వరి పంట నీట మునిగింది. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గంలోని పాత దేవరాయపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడంతా మొత్తం సుమారు 200 ఎకరాల వరకు వరి పంట నీట మునిగింది. రైతులు లబోదిబోం అంటున్నారు. ఇంతవరకు ఈ ప్రాంతానికి అధికారులు కూడా ఇంతవరకు రాలేదు. అధికారులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రాంతానికి వెళ్ళి ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఆర్టీవీ మొత్తం ఈ ప్రాంతంలో వరద ప్రాంతాల్లో మొత్తం పర్యటిస్తుంది. వరద నీటికి నీట మునిగిన వరి పంటను సైతము ఇప్పుడు వ్యూవర్స్ కోసం మనం చూపించేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. నెల్లూరు జిల్లాలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. అయితే దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునేందుకు ఆర్టీవీ నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరగడం జరిగింది. ప్రస్తుతము దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి నియోజకవర్గమైన ఆత్మకూరు పాత దేవరాయపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం సుమారు ఒక 200-300 ఎకరాలు నీటి మునిగింది. మొత్తం రైతులు లబో దిబోం అంటున్నారు. కనీసము ఈ ప్రాంతానికి అధికారులు వచ్చి చూసిన పాపాను కూడా పోలేదు. కొందరైతే రైతులైతే 3 లక్షలు 4 లక్షలు అంటే రైతులు కూడా కాదు, రైతు కూలీలు కౌలుకు తీసుకొని ఇక్కడంతా సాగు చేస్తున్నారు. చివరిగా అంటే నోటి కాడికి వచ్చే కూడు గద్దలు తన్నినట్లు వీళ్ళ పరిస్థితి అంతా ఘోరంగా తయారైపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం ఈ వరద నీటిలో కొట్టుకుని పోతా ఉంది పంట మొత్తము. ఈ రైతులు చూస్తున్నాం, మొత్తం రైతులు వీళ్ళ గోడ్లు అసలు వినలేకున్నాము. అంటే ఈ పంట మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు, పిల్లల్ని చదివించుకుంటుంటారు. మొత్తం వీళ్ళ కొంప మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో కూడా అసలు కాంతి కనపడడం లేదు, కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 8 ఎకరాలు వేసాను సార్. నేను కొంత కౌలు తీసుకున్నాను, మాది కొంత ఉంటే కొంత కౌలు తీసుకొని చేస్తా ఉన్నాను సార్. 8 ఎకరాలు వేసాను. దీనికైతే ఇప్పుడు 4.5 నెలలు జరుగుతూ ఉంది. 4 నెలలకు కొయ్యాలి. ఈ వారం నుంచి మిషన్లు రాక 4 రోజులు అయిపోయింది. వాన పడి వారం నుంచి వాన పడుతుంది కాబట్టి కొయ్యలేని పరిస్థితులు. లోతు నీళ్ళల్లో ఉన్నాం మేము. ఈ నీళ్ళు మా అన్ని పడిపోయి వర్షానికి పడిపోయి మొలకలు వచ్చి చాలా ఇబ్బంది. మొలకలు కూడా వచ్చాయి, మనం చూస్తున్నాము విజువల్స్. అంటే ఇంకా వీళ్ళు కోత కొయ్యాలా ఈ టైంలో ఈ వర్షాలు వల్ల చూడండి మొత్తం మునిగిపోయి మొలకలు కూడా రావడం జరిగింది. అయితే మీరు ఒక ఎకరాకి ఎంత పెడతారు? ఎకరానికి వచ్చి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము సార్. ఇప్పటికి 4.5 నెల అవుతుంది. 4 నెలల 10 రోజులు జరిగింది. 4 నెలలు 5 రోజులు కోసుకోవాలి. తీరా కోసే సమయానికి మిషన్లు 2 రోజులు లేట్ అయినాయి. వాన వచ్చేసింది. వానతో కానీ ఆగిపోయింది, కోత ఆగిపోయింది. రోజు వాన పడును, మిషన్లు చేల కాడికి రాను పోను, కొయ్యలేకపోతున్నాము. నిలబడిపోయింది, కోత నిలబడిపోయింది. మొలకలు వచ్చేసి పడిపోయి మొలకలు వచ్చేసి మేము ఏం చేయాలో మాకు అర్థం కాల. కొంత అయితే బ్యాంకుల్లో అప్పు తెచ్చుకున్నాం, క్రాప్ లోన్ కింద అప్పు తెచ్చుకొని కొంత పెట్టుకున్నాం. కొంత రైతుల కాడ కొంత అప్పులు తెచ్చుకొని పెట్టుకొని ఉన్నాం. మొత్తం అయితే అప్పు తెచ్చి పెట్టున్నాం సార్. పైరు మీద 3,20,000 రూపాయలు పెట్టున్నాం 8 ఎకరాల మీద. అది ఎంతో వస్తే మాకు వస్తే ఒక 50,000 రూపాయలు మిగిలేది. బయటకు వచ్చి ఉంటే ఒక 50,000 మిగిలేది. కానీ ఈరోజు 3,20,000 రూపాయలు మునకైపోయి ఏం మా పరిస్థితి చెప్పుకోవడానికి, గోడు చెప్పుకోవడానికి ఎవరు రాక ఏమి చెప్పుకోలేక నిలబడిపోయినాం సార్. ఎంతమంది పిల్లలు? పిల్లలు అయితే నాకు లేరు సార్. నాకు పిల్లకాయలు లేరు. దీని మీదే జీవనం సార్. వేరే పని అనేది లేదు. సొంత పొలమా లేదంటే ఇది కౌలు పొలం సార్. కౌలు పొలం 3 ఎకరాలు, సొంత పొలం 5 ఎకరాలు సార్. సొంత పొలం 5 ఎకరాలు, కౌలు పొలం 3 ఎకరాలు సార్. మీరే కష్టపడితే 40,000 అవుద్ది. నేను కష్టపడి నా కష్టం కాక 40,000 రూపాయలు పెట్టుబడి సార్ ఎకరాకు. నా కష్టం నేను కొంత కష్టం చేసుకుంటాను. 8 ఎకరాలు సార్ నాటింది. ఇది చూసాం కదా, రైతు ఏడుస్తున్నాడు. అంటే సుమారు 8 ఎకరాలు అతను అంటే అతనికి వచ్చి ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటాయి, మిగతా కౌలుకి తీసుకున్నాడు. ఒక ఎకరా మీద అతను 40,000 పెట్టి అతను కష్టపడితే 40,000 రూపాయలు ఖర్చు అయింది. అయితే చివరికి ఈ కోతకు వచ్చే టయానికే ఈ ముద్రష్టపు వాన వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్వామి రైతు
నేను 2 ఎకరాలు కౌలుకి చేశా సార్. కౌలు 15,000 ఎకరాకి. నాకు ఏ ఆధారం లేదు సార్. ఈ కూలి చేసుకోవాలి, కష్టపడి 2 ఎకరాలు పండించుకోవాలి సార్. పిల్లకాయలు 3 పిల్లకాయలు సార్. నా పరిస్థితి దారుణంగా ఉంది, నీళ్ళలో పోతుంది సార్ నా ఊరంతా. దయవుంచి ప్రభుత్వాన్ని ఏదైనా ఆదుకుంటాను కోరుతుండా సార్. అధికారులు ఏమైనా వచ్చి చూసారా? ఒక్కరు రాలేదు సార్. 2 రోజుల నుంచి మేము తిరగతున్నాం, మమ్మల్ని పడుచుకున్న నాదులే లేదు సార్. స్వామి చెప్పండి, అంటే అసలు ఈ 200 ఎకరాల వరకు మునిగిపోవడానికి కారణం ఏంటి? పైతట్టు ఏమైనా వాగు ఉందా ఏంటి అసలు? మా ఊరు పైతట్టు వాగు ఉంది స్వామి. ఆ వాగు వల్ల మాకు నారు పోసినప్పటి నుంచి ఇదే పరిస్థితి. గవర్నమెంట్కి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ కాలువ గురించి అయితే ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. నేను మొత్తం 12 ఎకరాలు చేస్తున్నాను. 12 ఎకరాలు ఇదే విధంగా మొలకలు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ 6 లక్షలు నా కష్టం కాక 6 లక్షలు పెట్టుబడి పెట్టాను. 6 లక్షలు పెట్టుబడి పెట్టాను నా కష్టం కాక. మా అన్నల దమ్ములుగా మా నాన్నగారి కష్టాలు మావి కాకుండా 6 లక్షలు పెట్టాము. మొత్తం అప్పు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలనేది మాకే అర్థం కావట్లేదు. మీ విషయము మంత్రి దృష్టికి కానీ అదేవిధంగా మీ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుని పోయారు? ఇప్పుడు అధికారులు ఎవరు రాలేదు సార్. మేము ఎన్ని చెప్పినా కానీ ఎవరు మమ్మల్ని ఏం పట్టించుకోవటం లేదు. అధికారులు అయితే ఇప్పుడు దాకా ఈ పక్కకు వచ్చి రావాలి దాఖలా లేదు. మొత్తం ఏ పంట ఏం బియ్యం ఇది? మొలుగులకులా ఏంటి? ఈ క్రాసింగ్ నెల్లూరు మసా క్రాసింగ్ మొత్తం ఎంత ఉంటుంది పుట్టు? ఇప్పుడు 16-15 అంతే సార్. 15,000 నడుస్తుంది సార్ ప్రజెంట్. తాత మీరు చెప్పండి, మీరు పైరు వేసారా? వేసాను సార్. 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు వేసారు. ఎంత నష్టము? ఎంత 80,000 నష్టం కదా సార్. 80,000. అసలు ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచి ఇటు అగ్గురారం అక్కడ ఉన్న చూడు 25 కిలోమీటర్ల నుంచి వస్తున్నాయి. 20 ఇక్కడ పెట్టారు ఆ వాగు రోడ్డు. అక్కడ దాకా రోడ్డు ఆఫ్ చేసి ఆ నీళ్ళన్నీ మాకు వచ్చేస్తున్నాయి. అది అంటే లాస్ట్కి చివరి దశలో మొత్తం చివరి దశలో అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం మొత్తము ఇదే విధంగా నీట మునిగిపోయింది ఈ వరి పంట మొత్తం. అంటే ప్రస్తుతం కొంతమంది వరకే రైతులు ఆర్టీవీ ఇక్కడికి వచ్చిందని కొంతమంది మాత్రమే రైతులు వచ్చి వాళ్ళ గోడు వినిపిస్తున్నారు. అయితే మొత్తము చూసుకుంటే ఈ గ్రామం మొత్తము వరి పంట మీదే ఇచ్చేశారు. 3 నెలల కిందట వీళ్ళు వరి నాట్లు వేసుకున్నారు. అయితే దీని మీద మందు కానీ దున్నడం కానీ వీళ్ళ కష్టం కానీ కాకుండా ఇంకా 40,000 రూపాయలు ఒక ఎకరాకు పెట్టారు. అయితే వాళ్లకు ఒక ఎకరాకు అబ్బా అంటే ఒక 15,000 10,000 లాభం వస్తుంది కానీ అయితే చివరి దశలో మొత్తం నీటి మునిగిపోవడంతో ఆ రైతులు బాధ అంతా ఇంత కాదు. ఇంకొక ఆమె ఉంది, మాట్లాడదాం. మా చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మేము మొత్తం 6 ఎకరాలు వేస్తున్నాం సార్. 3 ఎకరాలు అయిపోయింది. 4 ఎకరాలు నీట మునిగిపోయింది సార్. 4 ఎకరాలు పూర్తిగా నీట మునిగిపోయింది. దీని మీదేనా మీరు దీని మీదే జీవనాధారం. ఎంతమంది పిల్లలు? 2 సార్. ఏం చేస్తున్నారు? బీటెక్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఫీజులు కట్టుకోవాలి. ఈ విధంగా అయిపోయింది. అంటే ఇది అంటే ఈ డబ్బులతో ఫీజులు కట్టుకోవాలి బిడ్డలకి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మేము ఏం అర్థం కావట్లేదు సార్. మీరు రండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు మొత్తం మునిగిపోయిందా? మునిగిపోయింది సార్. మొత్తం మునిగిపోయింది. మొత్తం ఇదే పరిస్థితి సార్. మీరు ఎన్ని ఎకరాలు? ఎకరా 70 సెంట్లు వేసాం సార్. ఎకరా 70 సెంట్లు. ఎంత పెట్టుబడి? పెట్టుబడి వెళ్ళలేదండి సార్. 65-70 దాకా అయింది. మా కష్టం కాక మళ్ళా. మీరు ఏం కోరుతారు? ప్రభుత్వానికి ఏం కోరుతారు? ప్రభుత్వానికి ఏముంది కోరేది, ఏదైనా నష్టపరిహారం కోరుతాం సార్. నష్టపరిహారం ఇస్తే ఏదన్నా అంత గట్టిన పడతాం, లేకుంటే అప్పుల పాలు అయిపోతాం. అంతే కదా, ఇంకేముంది. ఓకే, ఇది పరిస్థితి. పెద్ద మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఇట్రండి, దాన్ని కనిపెట్టుకోవాలి మేము చేసి నిలబడిపోయినాము. తీర నోటి కాడికి వచ్చిన పైరు ఈ రకం మొలకలు వచ్చి అన్నమైపోతున్నాం సార్. మేము చూసి ఏదో ప్రభుత్వం ఏదో సహకరిస్తుందని మేము కోరుకుంటున్నాం సార్. ముందుకు రండి. ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు? ఏదన్నా సహకరిస్తుందని మేము కోరుతున్నాం సార్. మా వాగు ఒకటి తెచ్చి మా నెత్తిన పెట్టారు. ఆ వాగు వల్ల ఈ పైరు మొత్తం 200 ఎకరం అన్నమైపోతాం సార్. మాకు అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా, ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఎప్పుడు ఇదే విధంగా అన్నమైపోతున్నాం. కౌలు చేసుకుంటాం సార్. ఎకరాకి 15,000 ముందు వాళ్ళు కడితేనే మాకు భూమి ఇస్తారు, లేకుంటే వాళ్ళు భూమి ఇవ్వరు సార్. 3 ఎకరాలు వేసాను సార్. అది మా బిడ్డలు 4 పోషించుకోవాలి. దీని మీదనే కాపాడుకోవాలి మేము. ఇది ఇప్పుడు డ్యామ్ నీళ్లు జాచని ఇక్కడంతా మొత్తం వదిలేస్తారట.
డ్యాము ఇబ్బంది అని చెప్పని పెద్ద కాలువ కైబట్టి వదిలేస్తారు. అక్కడ పారుదల లేకుండా మొత్తం వచ్చేస్తాయి ఇట్నే. కాబట్టి నీళ్లు కూడా ఎక్స్ట్రా వస్తుంటాయి. మా పొలం అంతా నీట మునిగిపోతాం. సోమశిల నీళ్లు ఆ కాలువ వదిలితే అడవిలో కాలువ మొత్తం ఇట్టు వచ్చేస్తాయి. డ్యామ్ నీళ్లు కూడా మొత్తం ఇట్నే వచ్చేస్తాయి సార్. ఓకే. ఇది ప్రధానంగా ఏంటంటే ఈ దేవరాపల్లి ప్రాంతంలో ఉండే ఈ పొలాలు మొత్తము సోమశిల జలాశయానికి వరద నీరు వచ్చిన తర్వాత తూములు ఎత్తితే ఆ నీరు కూడా ఇటే వస్తుంది. అదేవిధంగా వర్షపు నీరు కూడా ఇదే వస్తుంది. అయితే వీళ్ళంతా సుమారు ఒక 200 ఎకరాల్లో ఉంటే ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎకరాకు కౌలు 15,000తో పాటు ఒక ఎకరాకు పెట్టుబడి 40,000 పెడతారు. చివరి దశలో వాళ్ళు ఇంకా కోత కోయాల పరిస్థితిలో మాత్రం మొత్తం గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు మొత్తం నీట మునిగిపోయింది. మొలకలు కూడా రావడం జరిగింది. అయితే ఈ వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి, లేదంటే తమకు చావే దిక్కంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV, దేవరాపల్లి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.